జనవరి 5న విహెచ్పి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగే హైందవ శంఖారావం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలు ధర్మ పరిరక్షణ కోసమే హైందవ శంఖారావం నిర్వహిస్తున్నట్లు ఆదోని ఎమ్మెల్యే బీకే పార్థసారథి తెలిపారు. ప్రభుత్వాలకు హుండీ మీద ఉన్న ప్రేమ దేవాలయాలపై లేదని విమర్శించారు. దేశంలోని ప్రముఖ స్వామీజీలు ఈ సభకు హాజరవుతారని విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి దుర్గా ప్రసాద్ రాజు తెలిపారు. 10,000 బస్సులు 10 ట్రైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైందవ శంఖారావం పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కీసరపల్లిలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఎదురుగా సుమారుగా 65 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైందవ శంఖారావం కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే సందర్భం. హిందూ దేవాలయాల పరిరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ చేపడతా ఉన్నాం. పీఠాధిపతులు, స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేస్తారు. హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే పాడైపోతున్న దేవాలయాలను పునర్నిర్మించడం మీద దృష్టి పెట్టడం ఎలాగా, అలాగే ధూపదీప నైవేద్యాల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ దేవాలయాల స్వయం ప్రతిపత్తి అంటే మనం చూస్తూ ఉన్నాం. దేవాలయం చిన్నగా ఉన్నప్పుడు ధూపదీప నైవేద్యాలు లేనప్పుడు ఎవరు పట్టించుకోరు దాన్ని. అది ఎవరో కొంతమంది దాతలు కలిసి పెద్దదిగా చేసిన తర్వాత, భక్తులు పెరిగిన తర్వాత, హుండీ పెద్దదైన తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటో ఇంకో డిపార్ట్మెంటో వచ్చి దాని మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంది. రెండవది, అది ఏదైనా దేవాలయాలకి మాన్యాలు ఇచ్చారనుకోండి, ఎవరో చనిపోయే ముందో లేకపోతే పెద్దలో దాతలో ఆ గుడి నిర్వహణ కోసం మాన్యాలు ఇచ్చి దాని ఆదాయంతో దేవాలయాలు నడిపించాలన్న ఆలోచన చేసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఏదో ఒక లిటిగేషన్తోనో ఎవరో ఒకరు దాన్ని కబ్జా చేయడం, అన్యాక్రాంతం అయిపోవడం చూస్తూ ఉంటాం. వీటిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి హైందవ శంఖారావు సభ రేపు రాబోయే జనవరి 5వ తారీఖున అత్యంత శోభాయమానంగా ఈ ప్రాంగణంలో జరగబోతుంది. దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ హాజరవుతారు. దానికి తగిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. సుమారుగా రాష్ట్రంలో ఉన్న 650 మండలాలు, 13,000 గ్రామాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి అటెండ్ అవుతున్నారు. దీనికి తగినట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారుగా 5,000 బస్సులు, ఒక 10,000 కార్లు, ఒక 15,000 బైకులు ద్వారా ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా డేంజర్. కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ హైందవ శంఖారావానికి అందరూ హిందువులు తరలి రావాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఎంతో పెద్ద ఎత్తున ధర్మో రక్షితో రక్షితః అనే ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఏర్పాట్లు ముఖ్యంగా జరుగుతున్నాయి. కనుక మన ధర్మాన్ని కాపాడుకునే అత్యంత అవసరం ఇవాళ ఉంది అని చెప్పి ప్రతి ఒక్క హిందూ కూడా నమ్మి దీన్ని ముందుకు తీసుకెళ్ళటం, విశ్వ హిందూ పరిషత్ వారు దీన్ని టేకప్ చేయటం చాలా గొప్ప విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఇక్కడ హాజరయ్యి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.